కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రభుత్వం మద్యం దుకాణాలను నిలిపివేసి ఆ స్థానంలో ప్రైవేట్ దుకాణాలను ప్రారంభించిందని, అదే సమయంలో గౌడ కులానికి 10% రిజర్వ్ చేయబడ్డాయని, దానికి సంబంధించిన అప్లికేషన్లు ఈ నెల 5వ తేదీ బుధవారం సాయంత్రం 5 గంటల లోపు 2 లక్షల రూపాయల డిపాజిట్తో దాఖలు చేసుకోవాలని ప్రకాశం జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ ఖాజా మొహిద్దీన్ తెలిపారు. ప్రకాశం భవనంలోని సూపరింటెండెంట్ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. ప్రకాశం జిల్లాకు 17 షాపులు వచ్చాయని తెలిపారు. ఒంగోలు మున్సిపల్ పరిధిలో గౌడ, మార్కాపురం మున్సిపాలిటీ పరిధిలో గాండ్ల, సిఎస్ పురంలో గౌడ, మద్దిపాడు గమండ్ల కులానికి కేటాయించారని, దరఖాస్తు చేసుకునేవారు సబ్ క్యాస్ట్ వారీగా తహసీల్దార్ సర్టిఫికేట్ తీసుకుని 2 లక్షల రూపాయలు చెల్లించాలని పేర్కొన్నారు. 6వ తేదీ స్క్రూటినీ జరుగుతుందని, 7వ తేదీ జిల్లా కలెక్టర్ సమక్షంలో లాటరీ తీయడం జరుగుతుందని వివరించారు. ఇప్పటి వరకు కొంతమంది కోర్టుకు వెళ్లినందున దరఖాస్తులు రాలేదని, కోర్టు ఆదేశాలు కూడా ప్రభుత్వం లెక్కల ప్రకారం చేయమని ఇచ్చినందున జిల్లాలో మద్యం దుకాణాలకు సంబంధించి గౌడ, గాండ్ల, గమండ్ల కులానికి చెందిన వారు దరఖాస్తులు చేసుకోవాలని సూపరింటెండెంట్ కోరారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ మద్యం దుకాణాలు గతంలో ఉండేవి, అవి రద్దయిపోయి గత సంవత్సరం అక్టోబర్ 16వ తేదీ నుంచి ప్రైవేట్ షాపులు రన్ అవుతున్నాయి. అప్పుడు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు సార్ వారు గీత కార్మికులకి 10% వైన్ షాప్ రిజర్వ్ చేస్తామని చెప్పేసి మాట ఇచ్చారు. ఆ హామీలో భాగంగా గీత కులాలకు వచ్చేసి 10% రిజర్వేషన్ చేస్తూ నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా మన ప్రకాశం జిల్లాకి 17 షాపులు కేటాయించడం జరిగింది. ఈ 17 షాపులు కూడా ఈ గీత కార్మికులు ఉపకులాల వారీగా వీళ్ళని వచ్చేసి సబ్ క్యాస్ట్ వైజ్గా రిజర్వేషన్ చేయడం జరిగింది. అది వచ్చేసి ఈ 17లో ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్ జీఓయుడి గౌడ్, మార్కాపురం మున్సిపాలిటీ గౌండ్ల, సిఎస్ పురం గౌడ్, ఇట్లా 7 వచ్చేసి జీఓయుడి గౌడ్ కులానికి, 7 జీఓడబ్ల్యూడిఏ గౌడ కుల ఉపకులానికి, 1 గమళ్ళ, ఈ గమళ్ళ అనేది మద్దిపాడు మండలానికి రిజర్వ్ అయింది, 1 ఈడిగా, ఇది మార్కాపురం రూరల్ మండలానికి వచ్చేసి ఇది రిజర్వ్ అయింది. సో ఈ 17 వచ్చేసి మనం గీత కులాల్లోనే ఉపకులాలు ఉన్నాయండి. ఆ ఉపకులాల్లో ఈ 4 ఉపకులాల వారికి మనది వచ్చేసి రిజర్వేషన్ చేయడం జరిగింది. ఇప్పుడే కోర్టు నుంచి వచ్చిన మనకు అందినటువంటి వార్త ప్రకారము చాలామంది కోర్టు స్టే కోసం ప్రయత్నించారు. ఆ స్టే కూడా అయిపోయింది. స్టే కూడా ఇవ్వలేదు, కంటిన్యూ చేసుకోమని చెప్పి ఇచ్చారు గౌడ కులాలకి. కాబట్టి ఇప్పటి వరకు నాన్ రీఫండబుల్ 2 లక్షల రూపాయలు, కోర్టు స్టే ఇస్తే ఆ డబ్బులు మళ్ళీ రిటర్న్ రావేమని చెప్పేసి మన గౌడ సోదరులు వచ్చేసి చాలా ఆలోచిస్తూ ఉన్నారు. ఇప్పుడు ఆ ఆలోచన కూడా అవసరం లేదు, కోర్టు వచ్చేసి ప్రాసెస్ కంటిన్యూ చేసుకోమని చెప్పింది ప్రభుత్వానికి. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు అనుమానపడాల్సిన అవసరమే లేదు, వాళ్ళు వచ్చేసి హ్యాపీగా వేసుకోవచ్చండి. ఇవి కలెక్టర్ గారు వచ్చేసి మన మేడం గారు ఈ క్యాస్ట్ సర్టిఫికేటు అంతకుముందు ఎలా ఇస్తున్నారంటే గౌడని ఇస్తూ ఆబ్లిక్ గౌడ, గమళ్ళ, గౌండ్ల, కలాలి అని ఇచ్చేవాళ్ళండి. అలా కాకుండా ఒక సప్లిమెంటరీ సబ్ క్యాస్ట్, అంటే ఇది మనం రిజర్వ్ చేశాం కాబట్టి జాయింట్ కలెక్టర్ సార్ ఆధ్వర్యంలో మనం రిజర్వ్ చేయడం జరిగింది. ఆ రిజర్వ్ కూడా డ్రా తీసాం. ఏ ఉపకులానికి ఏ మండలం పోయింది లేదా ఏ మున్సిపాలిటీ కార్పొరేషన్ పోయింది అనే దానికి తీసాము. అందులో భాగంగా రిజర్వేషన్ చేయడం జరిగింది. ఈ క్యాస్ట్ సర్టిఫికేట్తో పాటు ఉపకులానికి సంబంధించిన సప్లిమెంటరీ సబ్ క్యాస్ట్ కూడా ఎంఆర్ఓ గారికి ఇవ్వమని చెప్పేసి కలెక్టర్ గారు ఆదేశాలు జారీ చేశారు. ఎంఆర్ఓ గారు వచ్చేసి ఆ సబ్ క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా ఇస్తారు. అయితే ముఖ్యంగా ఏంటంటే ఇందులో ప్రభుత్వం వచ్చేసి జనరల్గా ఎంతైతే ఆ లైసెన్స్ ఫీజు ఉందో అందులో ఓన్లీ 50% మాత్రమే ఉంటుంది. ఈ 50% ఎట్లా అంటే 62 లక్షల షాపుకి వచ్చేసి 32.5 లక్షల రూపాయలు, 55 లక్షల షాపుకి వచ్చేసి 27.5 లక్షల రూపాయలు మాత్రమే సంవత్సరానికి వచ్చేసి లైసెన్స్ ఫీజు ఉంటుంది. 4 నెలలు గడిచిపోయాయి కాబట్టి ఈ 4 నెలల ఫీజు కూడా తీసేసి వాళ్ళు మిగతా మొత్తము
అనౌన్స్ చేయడం జరిగింది. కాబట్టి రేపు సాయంత్రం 5 గంటల లోపల అందరు అప్లికేషన్లు వేసుకొని 6వ తేదీ స్క్రూటినీ, 7వ తేదీ కలెక్టర్ మేడం గారి సమక్షంలో డ్రా తీయడం జరుగుతుంది. ముఖ్యంగా ఇది చాలా వెసులుబాటు ఉంది గీత కార్మిక సోదరులకి. 50% అన్నది ఎప్పుడు ఎక్కడ కూడా ఇవ్వలేదు. ఈవెన్ ఇతర చుట్టుపక్కల రాష్ట్రాల్లో, పక్క రాష్ట్రాల్లో కూడా రిజర్వ్ చేసినా కానీ గీత కులాలకు కాదు ఎవరికైనా కానీ ఫుల్ పేమెంట్ ఉండేది జనరల్తో పాటు. కానీ ఇక్కడ 50%కే మా కూటమి ప్రభుత్వము ఇచ్చిన మాట ముఖ్యమంత్రి సార్ నిలబెట్టుకున్నారు. కాబట్టి ఈ అవకాశాన్ని గౌడ సోదరులందరూ ఉపయోగించుకోవాలని చెప్పేసి నేను మనవి చేసుకుంటున్నాను.